నమస్తే, వెల్కమ్ టు బిగ్ బ్యానర్. నేను రఘునందన్. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తురుపు ముక్క రాహుల్ గాంధీ. కానీ మోడీ హవా ముందు ఆ తురుపు ముక్క తుస్సుమన్నాడు. ఇప్పుడు 2019 ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఇప్పటికే యూపీలో ఎస్పీ బీఎస్పీ హ్యాండ్ ఇచ్చేశాయి. దాంతో యువనేత తనకు తోడుగా తన చెల్లెలతో రాజకీయ రంగ ప్రవేశం చేయించాడు. అంతేకాదు ఆమె ఫుల్ సమర్థురాలంటూ కితాబు కూడా ఇచ్చాడు. యూపీ తూర్పు ప్రాంతానికి పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పజెప్పాడు. ఇంతకీ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రియాంక కరిష్మా పనిచేస్తుందా? పీఎం మోదీని ఎదుర్కొనడంలో రాహుల్ ఫెయిల్ అయ్యారా? తనపై తనకు నమ్మకం లేకనే ప్రియాంకకు యూపీ బాధ్యతలు అప్పగించారా? ఆల్ ఇన్ ది ఫ్యామిలీ. ఇదే వాల్టి బిగ్ బ్యానర్. ఇక భయం లేదు, మా సోదరి వస్తున్నారు. ఆమె అన్ని విధాలా సమర్థురాలు. యూపీలో తూర్పు ప్రాంతంలో పార్టీని విజయపథంలో నడిపిస్తారు. ఇవి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంక వాద్రా పొలిటికల్ ఎంట్రీపై చేసిన వ్యాఖ్యలు. నిజంగానే ప్రియాంక వాద్రా అంతటి సమర్థురాలా? మన దేశ రాజకీయాల్లో 40 ఏళ్లకు పైబడిన వారందరూ కూడా ఇంకా యువనేతలే. ప్రస్తుతం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి 48 ఏళ్లు. ఇక ఆయన సోదరి ప్రియాంక గాంధీ, ఆమెకు 47 ఏళ్లు. ఇప్పుడు ఈ ఇద్దరిపైనే కాంగ్రెస్ భవితవ్యం ఆధారపడి ఉందని నెహ్రూ గాంధీ కుటుంబానికి వీర విధేయులుగా పేరుబడిన కొంతమంది కాంగ్రెస్ వాదులు చెప్పే మాట. దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు ప్రియాంక గాంధీ వాద్రా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇప్పటి వరకు అడపాదడపా ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్న ఆమె ఇప్పుడు నేరుగా రాజకీయాల్లోకొచ్చారు. ఉత్తరప్రదేశ్ తూర్పు ప్రాంతంలోని కాంగ్రెస్ విభాగం జనరల్ సెక్రటరీగా ఆమె నియమితులయ్యారు. అలాగే యూపీ పశ్చిమ భాగంలోని కాంగ్రెస్ విభాగం జనరల్ సెక్రటరీగా జ్యోతిరాదిత్య సింధియాను నియమించారు. అటు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా కేసీ వేణుగోపాల్ ను నియమిస్తున్నట్లు అధిష్టానం ప్రకటించింది. ఫిబ్రవరి మొదటి వారం నుంచి ప్రియాంక గాంధీ తన బాధ్యతలను స్వీకరించనున్నారు. ఈ మేరకు ఏఐసీసీ ఓ ప్రకటనను విడుదల చేసింది. యూపీ తూర్పు ప్రాంతానికి భాజపా తరపు నుంచి సీఎం యోగి ఆదిత్యనాథ్ స్టార్ క్యాంపెయినర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రియాంక వాద్రాను ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగానే రంగంలోకి దించారని కాంగ్రెస్ వాదులు చెప్పుకుంటున్నారు. ఎన్నికల వేళ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంక గాంధీ రావడంపై కాంగ్రెస్ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రియాంకకు కీలక బాధ్యతలే అప్పగించినట్లు చెబుతున్నారు. యూపీ తూర్పు ప్రాంతాన్నే కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ ఆమె ప్రభావం కనిపించనుందని కాంగ్రెస్ నేతలు సైతం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రియాంక తన తల్లి, సోదరుడి సొంత నియోజకవర్గాలైన రాయ్బరేలీ, అమేథీ ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల ప్రచారాల్లో ఆమె పాల్గొన్నారు. అఖిలేష్, మాయావతి పొత్తు నేపథ్యంలో యూపీలో ఎలాగైనా అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ అధ్యక్షుడు ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చునని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సైద్ధాంతిక పోరాటం చేస్తోందని, అందుకే తాము ఈ పోరాటంలో యువ నేతలను రంగంలోకి దించామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ తర్కించారు. 47 ఏళ్ల తన సోదరి ప్రియాంకతో పాటు మధ్యప్రదేశ్ కు చెందిన కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియాను రాహుల్ యువనేతలతో పోల్చారు. తన సోదరి ప్రియాంక చాలా సమర్థురాలని, తనతో ఇక కలిసి ఆమె పనిచేస్తారని రాహుల్ చెప్పారు. అలాగే సింధియా కూడా చాలా సమర్థుడని, ఈ ఇద్దరికి యూపీలో కాంగ్రెస్ ను బలోపేతం చేసే పనిని అప్పగించానన్నారు. मैंने प्रियंका को और ज्योतिरादित्य को मिशन दिया है कि उत्तर प्रदेश में कांग्रेस पार्टी की जो सच्ची विचारधारा है, गरीबों की विचारधारा, कमजोर लोगों की विचारधारा, सबको लेकर आगे बढ़ने की विकास की विचारधारा, उसके लिए लड़ना है. और मुझ में पूरा भरोसा है कि प्रियंका और ज्योतिरादित्य काम करेंगे और जो उत्तर प्रदेश को चाहिए, जो उत्तर प्रदेश के युवा को चाहिए, वो कांग्रेस पार्टी दे सकती है. प्रियंका के ऊपर है. मेरा मेन पॉइंट है कि हम बैकफुट पे कहीं नहीं खेलने वाले हैं. हम ना गुजरात में बैकफुट पे खेलेंगे, ना उत्तर प्रदेश पे बैकफुट पे, कहीं भी हम बैकफुट पे नहीं खेलेंगे. और हम राजनीति जनता के लिए करते हैं, विकास के लिए करते हैं, और जहां भी हमें अपॉर्चुनिटी मिलेगी हम फ्रंट फुट पे खेलेंगे. और मुझे लगता है कि इस स्टेप से అలాగే ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ ను సైడ్ లైన్ చేసి ఏకపక్షంగా పొత్తు కుదుర్చుకున్న ఎస్పీ బీఎస్పీలపై కూడా రాహుల్ ఈ సందర్భంగా స్పందించారు. మాయావతి, అఖిలేష్ యాదవ్లను తాను గౌరవిస్తానని, తమ ముగ్గురి లక్ష్యం కూడా ఒకటేనని, అది బీజేపీని ఓడించడమేనని ఆయన అన్నారు. మాయావతి, అఖిలేష్లతో తమకు వైరమేది లేదన్నారు. తమ మధ్య భావ సారూప్యత ఉందన్నారు.
వారికి సహకరించడానికి తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. బీజేపీ ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ ను సర్వనాశనం చేసిందని, తాము రాష్ట్రాన్ని బాగు చేస్తామని రాహుల్ చెప్పుకొచ్చారు. उत्तर प्रदेश में एक नए तरीके की सोच आएगी और उत्तर प्रदेश की राजनीति में पॉजिटिव चेंज आएगा। अंत में मैं फिर दोहराना चाहता हूं, मायावती जी और अखिलेश जी का मैं पूरा आदर करता हूं, रिस्पेक्ट करता हूं। हमारी विचारधारा में बहुत सिमिलैरिटीज हैं। हमारी लड़ाई बीजेपी के खिलाफ है और जहां भी हमारा कोऑपरेशन हो सकता है मायावती जी के साथ, अखिलेश जी के साथ, हम कोऑपरेशन करने के लिए तैयार हैं। जहां भी हम बीजेपी को हराने के लिए एक साथ काम कर सकते हैं हम करेंगे, मगर कांग्रेस पार्टी की विचारधारा, कांग्रेस पार्टी की जगह बनाने का काम हमारा है और हमने इस जगह बनाने के लिए एक बड़ा स्टेप लिया है। మరోవైపు యూపీ తూర్పు ప్రాంతం బాధ్యతలు ప్రియాంక వాద్రా చేతుల్లో పెట్టారని ప్రకటన వెలువడగానే కాంగ్రెస్ కార్యకర్తలు స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. బిగ్ బ్యానర్. నిత్య నూతన విజ్ఞానంతో ప్రపంచానికే మార్గదర్శిగా నిలిచిన వేదభూమి ఇది నాటి భారతం. సనాతన ధర్మం, ఆచార సంప్రదాయాలపై దాడులు ఇది నేటి భారతం. స్వార్థ రాజకీయాలు, విదేశీ కుట్రలతో భరత జాతిని నిర్వీర్యం చేస్తున్న దుష్ట శక్తులపై గళమెత్తాలని మీరనుకుంటున్నారా? కానీ ఒక్కడినే ఏం చేయగలననే నిర్వేదంలో ఉన్నారా? అయితే రండి, దేశం కోసం, ధర్మం కోసం ఆవిర్భవించిన ఏకైక న్యూస్ ఛానల్ భారత్ టుడేతో జతకలవండి. ఆరోగ్యాన్ని హరించే, సమాజాన్ని తప్పుదారి పట్టించే చిల్లర ప్రకటనలకు ఎన్నడూ తల వంచని మన భారత్ టుడే ఛానల్లో ప్రసారమయ్యే కార్యక్రమాలకు సహసమర్పకులుగా ఉండండి. కేవలం సంవత్సరానికి 1000 రూపాయలను నెఫ్ట్ లేదా నెట్ బ్యాంకింగ్ లేదా చెక్ ద్వారా SBI సహస్ర టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ అకౌంట్ నంబర్ 380255827171 IFSC SBIN 0004155 కు పంపి ధర్మరక్షణలో భాగస్వాములు కండి. మీ చెల్లింపు వివరాలను 9133311266 నంబర్కు వాట్సాప్ చేయండి. లక్ష్యం కోసం 1,00,000 మందిలో మీరు ఒకరు కండి. ధర్మ రక్షణ మన ధ్యేయం, దేశ రక్షణే మన లక్ష్యం. నాయకుడు అనేవాడు జనంలో నుంచి పుట్టుకొస్తాడు. తనదైన కార్యదీక్షతో ఉన్నత స్థానం చేరుకుంటాడు. అయితే 125 ఏళ్ల కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఇవేవి అక్కర్లేదు. జస్ట్ పేరు చివరన నెహ్రూ, గాంధీ ఉంటే చాలు. ఇక వారు ఈ దేశాన్ని పాలించడానికి మాత్రమే జన్మించారనే భావనతో ఉన్నవారికి మన దేశంలో కొదవేలేదు. అయితే కాంగ్రెస్లో నెహ్రూ టు ఫిరోజ్ ఖాన్ గాంధీ, అలాగే ఇప్పుడు గాంధీ టు వాద్రా ఫ్యామిలీ సర్నేమ్ కూడా వచ్చి చేరింది. ప్రియాంక గాంధీ వాద్రా పొలిటికల్ ఎంట్రీని కాంగ్రెస్ నేతలు స్వాగతించగా బీజేపీ నేతలు మాత్రం విమర్శలు గుప్పించారు. నెహ్రూ, గాంధీ కుటుంబానికి వీర విధేయులకు కాంగ్రెస్ లో కొదవ ఉండదు. కాంగ్రెస్ సమిష్టి నిర్ణయం కంటే సోనియా, రాహుల్ మాటే ఫైనల్ అనే టాక్ ఉంది. ఇప్పుడు ఆ పార్టీలో ఇంకొక నేత వచ్చి చేరారు. ఆమె పేరే ప్రియాంక గాంధీ వాద్రా. ఆమె యూపీఏ చైర్పర్సన్ సోనియా కుమార్తె, అలాగే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ కు సోదరి. 1999లో యూపీలోని రాయ్బరేలీ నుంచి సోనియా ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలోనే ప్రియాంక కూడా తన తల్లి విజయం కోసం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అలాగే అమేథీలో రాహుల్ పోటీకి దిగినప్పుడు కూడా ఈ 2 నియోజకవర్గాల్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించేవారు. ఇప్పుడు 2019 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన చెల్లెలు ప్రియాంకకు యూపీ తూర్పు ప్రాంతంలో కాంగ్రెస్ ను గెలిపించే బాధ్యతలు అప్పజెప్పారు. దాంతో ప్రియాంక వాద్రా రాజకీయ అరంగేట్రంపై దేశవ్యాప్తంగా సరికొత్త చర్చ మొదలైంది. ప్రియాంక ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడాన్ని హస్తం నేతలు స్వాగతిస్తుంటే కమలం పార్టీ నేతలు మాత్రం విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడిగా ఫెయిల్ అయిన రాహుల్ కు ఇప్పుడు ఓ ఊతకర్ర దొరికిందని ఎద్దేవా చేస్తున్నారు. ప్రియాంక చేరికతో కాంగ్రెస్ మరింత బలపడుతుందని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఆశాభావం వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించడమే తమ నేత రాహుల్ గాంధీ అజెండా అని, అందులో భాగంగానే ప్రియాంక నియామకం జరిగిందని గెహ్లాట్ అన్నారు. लंबे अरसे से पिछले 15-20 साल से प्रियंका जी कब पॉलिटिक्स में आएगी
ये मीडिया में भी, आम लोगों के अंदर भी और कार्यकर्ताओं में चर्चा होती रही। आखिर में माननीय कांग्रेस अध्यक्ष राहुल गांधी जी ने उनकी घोषणा भी कर दी, अपॉइंटमेंट भी कर दी। मैं समझता हूँ कि उनके आने से और कांग्रेस को बल मिलेगा। और राहुल गांधी जी की जो सोच है, जो संदेश है, जो एजेंडा है देश के लिए, और मोदी जी के कुशासन का अंत करने का, फासिस्ट ताकतों को घर भेजने का, उस पर बल मिलेगा। ఇక ప్రియాంక వాద్రాకు రాహుల్ గాంధీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించడం శుభ పరిణామమని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి అన్నారు. ఎవరూ ఊహించని విధంగా రాహుల్ వ్యవహరించి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు మరికొన్ని సర్ప్రైజులు ఉంటాయని చెప్పారు. This has been a demand for the workers from UP, and this is Rahul Gandhi pulling this surprise out of his hat, and I think it is a brilliant step that he has taken forward. The workers are enthused, and more important, the BJP is rattled. There has been a complete shock and awe that is happening there, and this has been instrumental by this announcement today. It really shouldn't come as that much of a surprise, and I'm surprised at the reaction of the country, because this is something that has been speculated on forever, and it has happened now, and I think we should wait and look forward to other surprises that will come just before the elections. అటు రాహుల్ నిర్ణయం పార్టీకి బలాన్నిచ్చిందని ఏఐసీసీ సభ్యుడు వీరప్ప మొయిలీ అన్నారు. పార్టీ భవితవ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రాహుల్ వ్యూహాలు రచిస్తున్నారని చెప్పారు. ప్రియాంక వాద్రా సరైన సమయంలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారని, పార్టీ బలోపేతానికి ఆమె రాక దోహదపడుతుందని అన్నారు. You know, the Congress, Indian National Congress has a great energy to time the decisions. We always take the even independence, you know, middle of the August 14th, we took a decision. Like that, you know, any decision taken by the Congress, it has a feature, it has a strategy, and it has the vision before the vision of the nation, not only the party before us. I think the Priyanka ji, you know, entry, you know, it is very timely. That too, when you know the BSP and the SP was hesitating to provide us a reasonable partnership in the seat arrangement in the forthcoming election to Lok Sabha. I think immediately thereafter the ACC announced that, you know, we are going to contest for all the 80 seats. When it was announced, people laughed at it, and you know, people also took it very lightly, because I think the Rahul Gandhi has become such a great statesman and a strategician. He knew why he announced 80. Otherwise, you know, everybody thought it was a hollow, you know, the statement. It had a good substance. Now it is proved that, you know, with the Priyanka ji coming to take charge as a general secretary of the UP East, and also Jyotiraditya Scindia taking over from the West, you know, is going to prove very fatal to BJP. మరోవైపు ప్రియాంక వాద్రా రాజకీయ ప్రవేశం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని కాంగ్రెస్ నాయకురాలు నగ్మా అన్నారు. అయితే ఆమె చేరిక పార్టీకి కలిసి వస్తుందని, యూపీలో పార్టీ మంచి ఫలితాలు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. बहुत ज्यादा उत्साहित हैं हम सब, बहुत ज्यादा बहुत ज्यादा खुशियां मना रहे हैं, और ये बहुत ज्यादा अच्छी खबर है हम सब कांग्रेसियों के लिए. जाहिर तौर पे उनका हस्तक्षेप जहां भी रहा है वहां पर हमें बेहतर रिजल्ट्स मिले हैं, और राहुल गांधी जी हमें फ्रंट से लीड कर रहे हैं पूरे देश भर में. तो प्रियंका जी अगर यूपी में लगेंगी तो बहुत अच्छा, हमें यूपी में भी बहुत अच्छा रिजल्ट मिलेगा, मुझे ऐसा पूरा भरोसा है. ఇదిలా ఉండగా ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంపై బీజేపీ స్పందించింది. కాంగ్రెస్ పార్టీ వారసత్వ రాజకీయాలకు ప్రియాంక రాజకీయ ప్రవేశం నిదర్శనమని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర వ్యాఖ్యానించారు. ప్రియాంక రాక ఊహించిన పరిణామమేనని అన్నారు. ప్రియాంక రాజకీయ ప్రవేశం రాహుల్ గాంధీ వైఫల్యానికి సంకేతమని సంబిత్ పాత్ర అన్నారు. देखिए, आज एक राज्याभिषेक हुआ है, कांग्रेस के प्रथम परिवार से एक राज्याभिषेक हुआ है. ये बट नेचुरल है. ये कांग्रेस पार्टी जो अपने आप को इंडियन नेशनल कांग्रेस कहती है, दरअसल ये एक परिवार की पार्टी है, इसमें कोई शक नहीं है. देखिए, एक बात आज तय हुआ है, और हम बधाई देना चाहते हैं कांग्रेस पार्टी को. सार्वजनिक रूप से जिस प्रकार से कांग्रेस पार्टी ने राहुल गांधी जी जो उनके वर्तमान के अध्यक्ष हैं उनके नाकामी को घोषित किया है कि राहुल गांधी जी फेल हो गए हैं, इसलिए राहुल गांधी जी को अब प्रियंका जी जो उनके परिवार से ही है उनकी बैसाखी की आवश्यकता है. तीसरी बहुत बड़ी बात है,
महागठबंधन से कहीं न कहीं हर राज्य में नकारे जाने के बाद, उत्तर प्रदेश हो चाहे अब बिहार में भी हम देख रहे हैं कहीं न कहीं मनमुटाव चल रहा है आपस में, हर जगह से महागठबंधन में नकारे जाने के पश्चात बैसाखी परिवार से ही ढूंढा जा रहा है। और तीसरी बात, आज नया भारत, न्यू इंडिया ये सवाल पूछ रहा है कि न्यू इंडिया में नेहरू जी के बाद इंदिरा जी के बाद राजीव जी के बाद सोनिया जी के बाद राहुल जी के बाद प्रियंका वाड्रा जी, और आगे कौन? केवल एक ही परिवार से। देखिए, भारतीय जनता पार्टी और कांग्रेस पार्टी में एक बुनियादी फर्क है। जहां भारतीय जनता पार्टी में पार्टी ही परिवार है, वहां कांग्रेस पार्टी में परिवार ही पार्टी है। ये डिफरेंस है भारतीय जनता पार्टी और కాంగ్రెస్ పార్టీకి. అటు కాంగ్రెస్ లో కార్యకర్తలు లేరని, కేవలం కుటుంబ సభ్యులే ఉన్నారని యూపీ బీజేపీ చీఫ్ మహేంద్రనాథ్ పాండే ఎద్దేవా చేశారు. ప్రియాంక రాజకీయ ప్రవేశం వల్ల యూపీలో బీజేపీకి ఎటువంటి నష్టం జరగదని ఆయన చెప్పారు. हर पार्टी को अपना दायित्व किसे देना है ये उसका अपना निजी विषय है, उसमें मुझे कुछ नहीं कहना है। इतना ही कहना है कि सोनिया जी हो, राहुल जी हो, प्रियंका जी हो, कांग्रेस का विषय उत्तर प्रदेश और देश के विभिन्न हिस्सों से समाप्त हो चुका है, उसमें कोई आकर्षण पैदा नहीं होना है। और जिनके संग वो अपना रियाज मार रहे हैं गठबंधन करने का, जब वही उनको सीरियस नहीं ले रहे हैं तो जनता कहाँ सीरियस लेगी? नहीं, ऐसा नहीं, रायबरेली को चुनाव भी चल लड़ेंगी, ये भी कहा जा रहा है। जब आएंगी तो देखा जाएगा, रायबरेली हम जीतेंगे, ये संकल्प है भाजपा का। అయితే ప్రియాంక పొలిటికల్ ఎంట్రీ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఏమాత్రం కలిసి వస్తుందనేది ఇప్పుడే చెప్పలేమని విశ్లేషకులు అంటున్నారు. ప్రియాంకకు రాజకీయాలు కొత్త కాదు. ఆమె క్రియాశీలక రాజకీయాల్లో ప్రవేశిస్తారని అంతా ఊహించేదే. అనారోగ్యం కారణంగా సోనియా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారానికి దూరంగా ఉంటారని సమాచారం. దాంతోపాటు యూపీలో ఎస్పీ, బీఎస్పీ కాంగ్రెస్ను పక్కన పెట్టడంతో ఎలాగైనా పట్టు నిలుపుకునే ఉద్దేశంతోనే ఆమెను రాహుల్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి దింపారని చెబుతూ ఉన్నారు. దేశ రాజకీయాల్లో ఏ పార్టీ అయినా సరే అధికారం సాధించాలంటే ఉత్తరప్రదేశ్ నుంచి వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలుచుకోవాల్సిందే. అంతేకాదు, దేశ రాజకీయాలకు యూపీ గుండెకాయ వంటిది. యూపీలో కాంగ్రెస్ అధికారానికి దూరమై దాదాపు 30 ఏళ్లైంది. ఇప్పుడు అక్కడ ఎస్పీ, బీఎస్పీ, బీజేపీదే హవా. ఏడాది క్రితం వరకు కూడా యూపీని ఎస్పీ, బీఎస్పీలే పాలించాయి. గత ఎన్నికల క్రితం వరకు కూడా యూపీ అసెంబ్లీలో బీజేపీకి 47 స్థానాలు మాత్రమే ఉండేవి. 1991లో రామజన్మభూమి ఉద్యమం ఊపులో ఉన్నప్పుడు భాజపా అప్పటి అవిభక్త యూపీలో 425కు 221 స్థానాలే పొందింది. మోదీ ప్రజాదరణకు, పెద్ద నోట్ల రద్దుపై ప్రజల తీర్పునకు ప్రతీకగా ఈ ఎన్నికలు నిలుస్తాయని భావించడంతో పార్టీ వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మోదీ, అమిత్ షా ద్వయం రూపొందించిన వ్యూహానికి ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ కకావికలమయ్యాయి. మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి లోక్సభ స్థానంలో మొత్తం 8 అసెంబ్లీ స్థానాలను భాజపా కూటమి దక్కించుకోగా, నెహ్రూ, గాంధీ కుటుంబ కంచుకోట అయిన అమేథీలో 4 స్థానాలను కాంగ్రెస్ కోల్పోయింది. ఎక్కువ స్థానాలున్న అలహాబాద్లో 12కు గాను 9 భాజపా కూటమి ఖాతాలో పడ్డాయి. పార్టీ ఎన్నడూ నగ్గని పశ్చిమ అలహాబాద్ స్థానం కూడా 25,000 ఓట్ల తేడాతో భాజపా వశమైంది. సమాజ్వాదీ పార్టీ 47 స్థానాలతో, కాంగ్రెస్ 7 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బీఎస్పీ వాటా 80 సీట్ల నుంచి 19కి పడిపోయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీతో గట్టిగా బేరం చేసి 105 స్థానాలను సంపాదించిన కాంగ్రెస్ పూర్తి శక్తి వినియోగించి పోరాటం చెయ్యలేదు. రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచార సభలలో ప్రసంగించారు. అఖిలేష్ తో కలిసి సంయుక్త ర్యాలీలలో పాల్గొన్నారు. ప్రియాంక కూడా ఒకే రోజు రాయ్బరేలీ, అమేథీలో ప్రచారం చేశారు. సోనియా ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్బరేలీ, అమేథీ నియోజకవర్గాలు, అలాగే అలహాబాద్ ప్రాంతమంతా కూడా తూర్పు యూపీలో భాగం. 2009 ఎన్నికల్లో యూపీలో ఒంటరిగా పోటీ చేసిన కాంగ్రెస్ తూర్పు యూపీ నుంచి 14కు పైగా స్థానాల్లో విజయం సాధించింది. ప్రస్తుతం అమేథీ నియోజకవర్గంపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఫుల్ ఫోకస్ పెట్టారు. రాహుల్ కంటే ఆమెనే ఈ నియోజకవర్గంలో ఎక్కువగా పర్యటిస్తూ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో అమేథీ నుంచి స్మృతి ఇరానీ పోటీకి దిగనున్నారని కమలం పెద్దలు కూడా చెబుతున్నారు. దాంతో రాహుల్ గాంధీ ఈసారి అమేథీతో పాటు మరో 4 లోక్సభ నియోజకవర్గాల్లో పోటీకి దిగనున్నారనే ప్రచారం జరుగుతోంది. అటు రాయ్బరేలీ నుంచి ఈసారి పోటీ చేసేందుకు సోనియా విముఖత చూపుతున్నారని అంతా అంటున్నారు.
అనారోగ్యంతో ఆమె పార్టీ ప్రచారానికి కూడా దూరంగా ఉంటారని చెబుతున్నారు. దాంతో ఈసారి రాయ్బరేలీ నుంచి ప్రియాంక పోటీ చేసినా ఆశ్చర్యపోవాల్సింది లేదని కొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాయ్బరేలీ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. ప్రియాంక ప్రచారం చేసినా జనం పెద్దగా పట్టించుకోలేదని అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. ప్రస్తుతం యూపీలో ఎస్పీ బీఎస్పీ అమేథీ రాయ్బరేలీలో రాహుల్ సోనియాలపై తమ అభ్యర్థులను పోటీకి నిలుపమని స్పష్టం చేశాయి. ఎస్పీ బీఎస్పీ ఎక్కువ సీట్లు గెలుచుకునేందుకు కాంగ్రెస్ లోపాయికారిగా పోటీ చేయనుందనే ప్రచారం కూడా జరుగుతోంది. ముఖ్యంగా బీజేపీ అభ్యర్థుల సామాజిక సమీకరణాలను బట్టి అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులను కాంగ్రెస్ తరపున పోటీకి నిలిపి బీజేపీ అభ్యర్థుల ఓటు బ్యాంకును దెబ్బతీయడమే లక్ష్యంగా ఎస్పీ బీఎస్పీ కాంగ్రెస్ పార్టీలు యూపీలో పనిచేస్తున్నాయని కొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు. రాహుల్ కూడా యూపీలో తమ ముగ్గురి లక్ష్యం ఒకటేనని, అది బీజేపీ ఓటమేనని చెప్పడం వెనుక ఇదే వ్యూహం ఉందని అంటున్నారు. ఈ ప్రయత్నంలో ప్రియాంక ఎంతవరకు సక్సెస్ అవుతారో వేచి చూడాల్సిందే. ఇది వాల్టి బిగ్ బ్యానర్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.